విలేకరుల సమావేశం. నూతనంగా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోన్ కార్యాలయంలో జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి. భార్యను భర్త పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటనపై అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ నరసయ్య వివరాలు వెల్లడించారు. ఇందిరమ్మ కాలనీలో గత రాత్రి జరిగిన హత్యా ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వెల్లడించారు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు అడిషనల్ డీసీపీ నరసయ్య వెల్లడించారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద ఉన్న ఎడ్ల మల్లేష్ ముద్రాజ్ కార్యాలయంలో శంకర్రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శంకర్రెడ్డి మాట్లాడుతూ మీర్పేట్, తుర్కయంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, జల్పల్లి, పెద్ద అంబర్పేట్ ప్రాంతాలకు కలిపి బడంగ్పేట్ ను జోనల్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడంగ్పేట్లో ఇప్పటికే శాశ్వత భవనం, సరైన రవాణా సదుపాయాలు ఉన్నాయని, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా అక్కడే జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయడం సమంజసమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. రాఘవేందర్ గౌడ్ గారు, మాకు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాసాచారి గారు నాతో పాటు కూర్చున్నారు. మీకు స్వాగతం, సుస్వాగతం. మీ అందరికి తెలుసు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను, ఉమ్మడి జిల్లాను ఓఆర్ఆర్ పక్కనే ఉన్నటువంటి, చూడన్న గణేష్ భాయ్, ఇక్కడ లోపల ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. విలీనంలో డివిజన్ల గజెట్ ఇచ్చినప్పుడు కూడా గజెట్లో అనేక లోటుపాట్లతో, రాజకీయపరమైన స్వార్థంతో కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్ల విభజన చేయడం జరిగింది. ఎంఐఎం పార్టీ మెప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు ఒకటే డివిజన్లు వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం జరిగింది. అదే కాకుండా బడంగ్పేట్ కార్పొరేషన్ను చార్మినార్లో విలీనం చేస్తూ, తుక్కుగూడను, తుర్కయంజాల్ను, పెద్దంబర్పేట, ఎల్బీ నగర్లో జోన్లో విలీనం చేయడం జరిగింది. ఈ అంశాల మీద భారతీయ జనతా పార్టీ ఈ విధానాలను వ్యతిరేకిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారికి, మీర్పేట, బడంగ్పేట సర్కిల్ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లకు, అదేవిధంగా చార్మినార్ జోనల్ కమిషనర్కు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వ విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో ధర్నా కార్యక్రమాన్ని కూడా బడంగ్పేట డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి, భారతీయ జనతా పార్టీ పోరాటానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచి చార్మినార్ నుండి బడంగ్పేట్, మిగతా ప్రాంతాలను తొలగించి నూతనంగా శంషాబాదు జోన్ ప్రకటించింది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క విజయంగా పేర్కొంటా ఉన్నాం. కానీ ఇప్పుడు
ఆదిబట్ల, మీర్పేట, బడెంపేట, జల్పల్లి, శంషాబాద్లను ఒక జోన్గా వేయడం జరిగింది ప్రభుత్వం. అసలు ప్రభుత్వానికి ఒక విధానం, ఒక పద్ధతి అంటూ లేదు. బడెంపేట కేంద్రంగా ఒక నూతన జోన్ను ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ అడుగుతూ ఉంటే, ఏదో ఆ చివరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని జోన్గా ప్రకటించి ప్రజలను ఇబ్బందుల పాలు చేసే కుట్రలకు పాల్పడతాం. బీజేపీ డిమాండ్ ఏంటంటే, దయచేసి అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి జోనల్ కార్యాలయానికి అనుకూలమైన స్థలము, బిల్డింగు ఉన్నటువంటి ప్రాంతము బడెంపేట కాబట్టి ఇది తుక్కుగూడకు, ఆదిబట్లకు, తురకయాంజాలు, పెద్దంబర్పేట, ఈ పక్కనున్న హస్తినాపురం, ఇక్కడున్న మీర్పేట, ఇక్కడున్న జల్పల్లి అన్ని ప్రాంతాలకు ఒక నడి కేంద్రంగా, నడిబొడ్డులాగా ఒక కేంద్రంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతము బడెంపేట కార్పొరేషన్ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ప్రశ్నిస్తాం. కానీ పాలకులు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ప్రజలు ఎన్ని విన్నపాలు చేసినా, ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, రోడ్ల మీద వచ్చి పోరాటాలు చేసినా ప్రజలు ఒకటి కోరుతూ ఉంటే ప్రభుత్వం మరొకటి చేసింది. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే దీన్ని పునఃసమీక్షించి శంషాబాదు, తుక్కుగూడ, జల్పల్లి 3 మున్సిపాలిటీలు, ఇక్కడ ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దంబర్పేట, మీర్పేట 4, బడెంపేట 5, అంటే 8 ప్రాంతాలను కలిపి బడెంపేట కేంద్రంగా ప్రత్యేక జోన్గా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మీర్పేట కార్పొరేషన్, ఆర్ఎన్ రెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్, మిగతా ప్రాంతాల్లో, అటు నాదర్గుల్, గుర్రంగూడ, అటు ఉన్నటువంటి ప్రాంతాల్లో కుర్మల్గూడ, ఈ ప్రాంతాల వారు, ఆదిబట్ల వారు, వీరంతా శంషాబాద్కు ఏ విధంగా వెళ్ళగలరో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, పరిపాలనా విధానం కానీ ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచన చేయాలి. సామాన్యుడు శంషాబాద్, గుర్రంగూడకి వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు, బడెంపేట నుంచి వెళ్ళాలంటే 16 కిలోమీటర్లు, మీర్పేట నుంచి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు. అస్తవ్యస్తంగా నిర్మాణం చేయడాన్ని ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. బేషరతుగా బడెంపేటను, ఈ యొక్క 9 ప్రాంతాలను కలిపి ప్రత్యేక జోనల్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలని బీజేపీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి శంషాబాద్ను తొలగించి బడెంపేట జోన్గా రావడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ఒకవేళ శంషాబాదు నుండి బడెంపేటకు జోనల్ కార్యాలయంగా వెంటనే తరలించి బడెంపేట కేంద్రంగా జోనల్ కార్యాలయంగా ప్రకటించాలి. ఈ ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యురాలు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపటి నుండి భారతీయ జనతా పార్టీ ఇది సాధించడం కోసం ఒక ఉద్యమ ప్రణాళికను ప్రారంభం చేయబోతోంది. మీకు తెలుసు, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక మంత్రివర్యులు ఆనాటి మైనింగ్ శాఖ మంత్రిగా, ఈనాటి మొన్న విద్యాశాఖ మాజీ మంత్రిగా
నేడు శాసనసభ్యురాలుగా ఈ యొక్క బడంగపేట ప్రాంతాన్ని, ఈ యొక్క జల్పల్లి ప్రాంతాన్ని తన ఇష్టానుసారంగా విభజన చేసింది. ఒక ఐలాండ్ లాగా బడంగపేట్ కార్పొరేషన్ను ఒక ఐలాండ్ లాగా, ఒక ద్వీపం లాగా మామిడిపల్లి పాడి షరీఫ్ జల్పల్లి మున్సిపాలిటీ దాటి మామిడిపల్లి మున్సిపాలిటీ బడంగపేటలోకి ఉంది. మామిడిపల్లి గ్రామం అంటే మామిడిపల్లి వెళ్ళాలంటే జల్పల్లి మున్సిపాలిటీ దాటి వెళ్ళాలి. అంటే పాలకులకు ఏమైనా ముందు చూపు ఉందా? పాలకులకు ప్రజల బాధలు ఏమైనా కనబడుతూ ఉన్నాయా? ప్రజలు ఎక్కడ పోతే మాకేంది, మేము మాత్రం అధికారంలో ఉండి మాకు కూర్చుంటే చాలనుకుంటున్నారా? నేను ఈ రోజు ఉదయం మీకు తెలవాలి, నేను ఏదైతే చార్మినార్ జోన్ నుండి శంషాబాదు మారడాన్ని, అంటే మొత్తం మీద చార్మినార్ నుండి విడిపోవడం, బయటికి రావడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఏదో ఆ కొనకు చుట్ట చివరగా ఉన్నటువంటి శంషాబాద్లో జోన్ కార్యాలయం పెడితే, నేను ఇప్పటిదాకా మీకు చెప్పినాను క్లియర్గా, మన గుర్రంగూడ వాళ్ళు, అల్మాజ్గూడ వాళ్ళు, మన యొక్క ఈ ఆర్ఎన్ రెడ్డి కాలనీ వాళ్ళు, ఈ యొక్క మీర్పేట ప్రాంత వాసులు, ఈ యొక్క నాదర్గుల్ వారు, బడంగపేట వారు శంషాబాద్ పోవడానికి ఏ విధంగా పోతారు? ఇది ఎట్లా ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందో మీరు సమాధానం చెప్పాలి. నేను మీడియాని కూడా అడుగుతున్నా. హర్షిస్తున్నట్టు కొంతమంది పెట్టవచ్చు కాక, దాన్ని మేము తప్పు పడతలేము. కానీ మేము భారతీయ జనతా పార్టీ యొక్క సీనియర్ నాయకుడిగా ఈ ప్రాంతంలో నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాలరెడ్డిల తర్వాత ఈ ప్రాంతంలో పార్టీకి పునాది వేసినటువంటి నాయకుడిగా, ఒక 4 సార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, 2 సార్లు సింగిల్ విండో చైర్మన్గా, ఇక్కడ జడ్పీటీసీ పోటీ చేసి 2001లో 1000 ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక నాయకుడిగా నేను చెప్తా ఉన్నా. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయము, ఈ ప్రజల వ్యతిరేక విధానము అనేది నేను స్పష్టం చేస్తున్నా. నేను ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది నేను జోలికి పోతలేను. కొంతమంది పోతే వాళ్ళ తొందరపాటు చర్య. కానీ ముందు మనకు ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ మనకు ప్రజలే దేవుళ్ళు, కానీ ప్రజలకే అన్యాయం చేస్తూ ఉంటే, ప్రజలకే ఇబ్బందులు పెడతా ఉంటే సహించేది లేదు. అది ఏదైనా కూడా చేయలే, బౌండరీస్ మార్చలే, ఎవరైనా తీసుకుపోయి శంషాబాద్ అందరేమో బడంగపేట నూతనంగా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోన్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యాలయ రిజిస్టర్లో సంతకం చేసి అనురాగ్ జయంతి జోనల్ కమిషనర్ గా బాధ్యతలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన రాజేంద్రనగర్ జోన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ధ్రువం
आयुष्यमारोग्यमावेदाक्षोभामानं महीयते शतसंवत्सरं जलमिति शतं दीर्घमायुः इन्द्रिय आयुष्येवेन्द्रिये నల్లకుంటలో ఈ నెల 23న భార్యను భర్త పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటనపై అడిషనల్ డీసీపీ ఈస్ట్ చోర్ నర్సయ్య వివరాలు వెల్లడించారు. భార్యపై అనుమానంతో భర్త వెంకటేష్ పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు. నిందితుడు ముందుగా పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి నిద్రపోతున్న సమయంలో భార్యపై పోసి నిప్పట్టించినట్లు చెప్పారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. పోలీసులు 24 గంటల్లో నిందితుడిని గుర్తించి అమీన్పూర్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు వెంకటేష్ సూర్యాపేట జిల్లా హుసూర్ నగర్ చెందిన వ్యక్తిగా గుర్తించారు. వెంకటేష్ త్రివేణి ఇద్దరు 10 సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారని, వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారని పోలీసులు తెలిపారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడేవాడు. ఆమె పనిచేసే చోటు నుంచి ఎవరు బైక్ పై దింపినా అనుమానం పెంచుకునేవాడని దర్యాప్తులు వెల్లడైంది. ఆ అనుమానంతోనే భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం పిల్లలను అక్కడి నుంచి తీసుకుని నిందితుడు పరారైనట్లు కూడా పోలీసులు వెల్లడించారు. లైటింగ్ లేకుండా తీసుకోవాలి, మంచిగా ఉంది. లైటింగ్ లేకుండా తీసుకోవాలి, మంచిగా. అట్లా కూర్చోండి, లేవద్దు మీరు అట్లా మాస్క్ పెట్రోల్ పంప్ వాళ్ళని మేము బిజినెస్ లో సైడ్ చేస్తాం. ఈ విల్ బికమ్ ఏ గుడ్ బిజినెస్ ఫర్ దిస్ కేస్. అంటే చాలా రోజులుగా కూడా తను కూడా అమ్మాయి పైన అటాక్ చేసినప్పుడు నేను తను ఏం చెప్తున్నాడు సార్? అది మన దృష్టికి రాలేదు. పోలీస్ దృష్టికి మీరు చెప్పేది ఏదైతే వర్షన్ ఉందో అది పోలీస్ దృష్టికి రాలేదు. మోస్ట్లీ అదే మన హుజూర్ నగర్ లో ఏమైనా ఉందో అది కూడా మేము వెరిఫై చేస్తాం. అక్కడ ఒకవేళ ఉంటే దాన్ని కూడా మేము ఎవిడెన్స్ గా దీంట్లో కాంక్రీట్ ఎవిడెన్స్ గా మేము చేస్తాం. ఒక ఇదేగా కనిపిస్తుందా సార్ తనలో అసలు? అది మనం చేశాడని తప్పు చేశాడని దానికి డిపెండ్ అదంటే ఉండదు. తప్పు చేశాడు, దర్యాప్తు చేస్తాం, చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకుంటాం. లోకల్ 100 టైం కాల్ చేయడం పోలీసుకు నైబర్స్ చూసి చెప్పారు. ఇమ్మీడియట్స్ లో పోలీసు పోయాము, షిఫ్ట్ చేయడం జరిగింది. లండన్ పోయాము, అందులో షిఫ్ట్ చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యరాత్రి సమయంలో భార్యను పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన భర్త అరెస్ట్ ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నాం. సో 23వ తారీఖు నాడు రాత్రి 11:30 సమయంలో కృష్ణ త్రివేణి ఆమె వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్, నల్గొండ జిల్లా. సో వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండే. డిసీజుడు త్రివేణి అందులో కూలి పనిపోయే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది.
త్రివేణి క్యాస్ట్ బై మంగళి, అర్జునుడు ఏదైతే వెంకటేష్ నాడు క్యాస్ట్ బై ఎస్సీ మాదిగ. అయినా కానీ ఇద్దరు పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. అనూహ్యంగా వాళ్ళు ఇతను సెంట్రింగ్ పని చేసేవాళ్ళు. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకి ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ ఇద్దరు పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉన్నాడు. డిసీజ్డ్ ముద్రాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయింట్లో వంట ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు భర్త ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అతనికి అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది. ఎట్లాగో భార్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యని ఎట్టి బస్సులో అంతమంది అంచని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొనింది. నియర్ బై పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పడుకున్న సమయంలో, ఆమె ఇద్దరు పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అది కిరాతకంగా చంపాడు. సో ఇమీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయట కొనుక్కొచ్చారు. సో బాబుని తీసుకొని ఇంకా వెళ్ళిపోయాడు. 95% బన్స్ తోటి ఇమీడియట్గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసిన ఒక 1.5 hour లోపలే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క భర్తకున్న క్యారెక్టర్ మీద అనుమానంతో భార్యను కిరాతకంగా చంపాడు. సో ఈ కేసులో దర్యాప్తులో అన్ని విషయాలు, అన్ని సర్కమ్స్టెన్సెస్, ఐ విట్నెసెస్, మెడికల్ ఎవిడెన్స్ పెట్టి ముద్దాయికి నల్లకుంట పోలీసులు, జగన్ ఏసీపీ ఓయూ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రాములు, ఎస్ఐస్ అందరు కలిసి ఒక 36 hours లోపు యాక్చువల్గా ముద్దాయి నేరం చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. సో అతన్ని ఒక 36 hours లోపల పోలీసు బృందం పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేశాం. ఈ కేసులో అతి కిరాతకంగా నేరం చేసిన హస్బెండ్కు తప్పకుండా అన్ని రకాలుగా సిస్టమేటిక్ దర్యాప్తు జరిపి అతని శిక్ష పడేట్టు పోలీసు దర్యాప్తు చేస్తుందని తెలియజేస్తుంది. చాలా తొందరగా 36 hours లోపల ముద్దాయి, వాస్తవంగా ముద్దాయి దొరకడం అనుకున్నాం. చాలా వేరబౌట్స్ లేవు, హుజూర్ నగర్ లేదు, ఎక్కడ కూడా వేరవచ్చు. అయినా కానీ అతన్ని ఒక 36 లోపల అరెస్ట్ చేసిన ఏసీపీ, ఇన్స్పెక్టర్ అండ్ దీంట్లో పనిచేసే ప్రతి ఆఫీసర్కు సిపి గారి తరఫున వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ కేమీ శివాజీ ఒకటే రూమ్లో పండుకున్నారు. డైరెక్ట్ ఆమె మీద పోశాడు. బాబు పాప మెలకతోటే ఉన్నారు. సో ఇమీడియట్గా మంటలు వేసేవాళ్ళకి దే కేమో బయటికి వచ్చేసారు. బాబు బయటకు రాగానే తండ్రి వాళ్ళని ఎమ్మడి తీసుకుని పోయి పాప బయటకు వచ్చేసింది. ఎక్సెప్ట్ డిసీజ్ వేరే వాళ్ళకి వాళ్ళకి ఇంజరీస్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎట్లా బయటకు వచ్చింది సార్? అంటే ఆమె అరవడం వల్ల వచ్చారు, చుట్టుపక్కల పాప వచ్చింది. బాబును తోలుకొని వెళ్ళిపోయాడు. ఇతను రన్ చేసి వెళ్ళిపోయాడు, అప్స్కండ్ అయ్యాడు. పాప బయటకు వచ్చి కేకలేసే వరకు చుట్టుపక్కల వచ్చారు. ఇమీడియట్గా 900 కాల్ వచ్చింది, పోలీసు రష్ అయ్యారు. మనకి ఇక్కడ లేదు, హుజూర్ నగర్ ఏరియా కాబట్టి అల్లకుంట పోలీస్ స్టేషన్ ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆమె ఎటువంటి ఫిర్యాదు మనకు అందలేదు. డెఫినెట్గా ఫిర్యాదు అందుంటే ఈ సంఘటన మేము అవాయిడ్ చేసేవాళ్ళం. ఇక్కడ మనకి ఎలాంటి ఫిర్యాదు లేదు. అంబర్పేటలో ఏమైనా కంప్లైంట్ చేశారు సార్? 2 నెలల క్రితం తలబల కొడితే అంబర్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినారు. అటువంటిది కూడా లేదు, అటువంటిది కూడా లేదు. మరి మా దృష్టి కేంద్రాల్లో మీరు చెప్పేది కూడా వెరిఫై చేస్తాం. పోలీస్ స్టేషన్ ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను అనుకుంటా వీళ్ళకు 1 year నుంచి ఇక్కడ ఉంటున్నారు. దాని ముందు వేరే దగ్గర ఉన్నారు. మన ఏరియాకు అంతకుముందు కొన్ని రోజులు అక్కడ హుజూర్ నగర్లో ఉన్నారు, దిల్సుఖ్నగర్లో కొన్ని రోజులు ఉన్నారు. ఈయన సెంట్రింగ్ వర్క్ చేస్తాడు, ఆమెమో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తాడు. మనస్పర్ధలు ఉన్నాయి. ఆయనకు ఒక అనుమానం పెనుభూతం అయిపోయింది. నా భార్య వేరే వాళ్ళతోటి, పక్క వాళ్ళతోటి, వాళ్ళతోటి మనకు అక్కడ ఉండేందంటే ఆమెకి జాబ్కి వచ్చినప్పుడు వేరే వాళ్ళతో స్కూటర్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. కొలికి ఉంటారు కదా, లేట్ అయితే డ్రాప్ చేస్తారు. అవన్నీ అనుమానం పెట్టుకొని ఒక పథకం ప్రకారమే చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ తీసుకొచ్చి ఆమె తగలబెట్టి హత్య చేయడం జరిగింది. అంటే కొడుకులు మాత్రమే తీసుకెళ్ళాడు, అంటే కూతురు కూడా చంపాలనుకున్నాడు? లేదు, కూతురు చంపాలని లేదు ఆయనకు. కొడుకు బయట కూతురాగానే ఆయన ఎమ్మటి చేపట్టుకొని రన్ చేశాడు. బట్ కూతురు కొంచెం లేట్ వచ్చింది, 1-2 minutes లేట్ వచ్చే వరకే వీళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఆమె పక్క లేళ్ళకి వెళ్ళి అక్కడ
షౌటింగ్ చేస్తే అక్కడ నైబర్స్ అంతా వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇవైతే సంబంధం ఉంది. ఆయన ఆల్రెడీ ఒక 1 రోజుల నుంచి వస్తున్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఈ స్టేయింగ్ ఇయర్, లేట్ అయినా వస్తాడని చెప్పి ఆమె డోర్ దగ్గర పెట్టుకుని ఉన్నారు, లోపల నుంచి బోర్డు పెట్టి. మరి ఇక్కడ అనుమానం ఏమైనా ఉందా సార్? ఆయన అనుమానం వ్యక్తం చేస్తుంది. అనుమానం ఆయనకు ఉంటుంది. అనుమానానికి ఏమి అడ్డు పద్దు ఉండదు కదా, అనుమానానికి నో లిమిటేషన్. నిజంగా అటువంటిది ఏమైనా ఉన్నా కూడా, ఈవెన్ అనుమానం ఉన్నా కానీ చంపాల్సినది ఎవరికి కూడా చట్టంలో లేదు. సో చట్ట ప్రకారం ఆయన శిక్షిస్తాం. అనుమానం అనే కోణంలో కూడా చూస్తాం, అది దర్యాప్తు చేస్తాం. తాగిన అలవాటు ఉన్నది, తాగిన విషయంలోనే ఈ చర్యకు పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో గత రాత్రి జరిగిన హత్యా ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వెల్లడించారు. తాండూరు మండలం కంచాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తికి కిట్టు అనే వ్యక్తితో పాటు అమ్మాయి విషయమై పాత కక్షలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో గోపాల్ కత్తితో కిట్టును వెంబడించగా ప్రాణభయంతో కిట్టు రాజీ కాలనీలోని నూర్ అహ్మద్ కి చెందిన బీఫ్ షాప్ లో తలదాచుకున్నాడు. అయితే అక్కడ గోపాల్ షాప్ యజమాని నూర్ అహ్మద్ తో పాటు అతని కుమారుడు అబ్బుపై కత్తితో దాడి చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించగా మార్గ మధ్యలో ఒకరు మృతి చెందినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కిట్టు ఇంకా ఒక కొడుకుతో ఇంతకుముందు పాత విషయాలు ఉన్నాయి, అంటే వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒక నెల ముందు కూడా 15 రోజుల ముందు కూడా వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి. నిన్న గోపాల్ అని అతనితో పాటు ఇంకా 6 మంది మొత్తం తాగి కండిషన్లో ఈ కిట్టుకి కొట్టారు. తర్వాత చేస్ చేశారు, వాళ్ళకి ఫాలో చేశారు. ఈ కిట్టు పెరిగెత్తు ఒక బీఫ్ షాప్ అది షాప్ దగ్గర వచ్చారు. ఆ షాప్లో అతని ఫ్రెండ్ అబూ సోఫియా అని ఒకరే ఉన్నారు, అతనికి షెల్టర్ అడిగారు. మళ్ళీ షెల్టర్ అడిగితే మళ్ళీ గోపాల్ అండ్ 6 అదర్ మెంబర్స్ వచ్చి అక్కడ దాడి చేస్తే ఈ నూర్ మొహమ్మద్ ఖురేషి ఫాదర్ ఆఫ్ అబూ సోఫియాన్ కూడా అక్కడికి వచ్చారు. మళ్ళీ అతను కూడా సిచ్యువేషన్ కొంచెం ఆపితే వాళ్ళకి పాసిఫై చేస్తే సడన్గా గోపాల్ అనే వ్యక్తి ఒక కత్తి తీసుకొని అబ్డామెన్ మీద స్టాప్ చేశారు. ఆ టైంలో ఆదర్శ్ అనే ఏటు అతనికి నూర్ మొహమ్మద్ 2 చేతులు కూడా పట్టుకున్నారు. అండ్ మిగతా అందరూ కూడా ఈ ఎంత సీక్వెన్స్లో వాడికి సపోర్ట్ కూడా చేశారు. సో ఇప్పుడు మన దగ్గర నైట్లోనే అంత టీం కూడా పెట్టడం జరిగింది, పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ A1 to A7, దాంట్లో A7 ఒక జువెనైల్ ఉన్నారు. అండ్ A1 అంటే మడ్డూర్ గోపాల్, అతను ఖంజాపూర్ విలేజ్ నేటివ్. A2 ఆదర్శ్, A3 అనిల్, A4 ప్రవీణ్, అండ్ A5 కృష్ణ, అండ్ A6 ప్రశాంత్ రెడ్డి అందరూ కూడా ఓవర్ నైట్ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్యూనరల్ కూడా కన్సల్ట్ ఇది నూర్ మొహమ్మద్ ఖురేషిని కూడా పీస్ఫుల్లీ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంత సీక్వెన్స్లో మొత్తం కమ్యూనిటీ చాలా సపోర్ట్ చేశారు, మనకి చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియా మిత్రులకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయట చెప్పేదానికి ధన్యవాదాలు చెప్తాను. ఈ మొత్తం గొడవ గోపాల్ అండ్ కిట్టు మధ్య ఉంది, కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్లో నూర్ మొహమ్మద్ ఖురేషికి చాలా సీరియస్ ఇంజురీ అయ్యి ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోతే దారిలో చనిపోయారు. సో అట్లానే సంఘటనలకు సంబంధించి ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అక్కడ రాజీవ్ కాలనీలో కానీ ఇందిరమ్మ కాలనీ కానీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. ఇవచ్చి కొన్ని రోజులు క్రైమ్ కంట్రోల్ మీద ఇంకా మరి డ్రగ్స్ గురించి కూడా కంప్లైంట్స్ మనకి ఇస్తాను, వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. స్పెషల్ టీమ్స్ పెడతాము, స్పెషల్ ఆపరేషన్స్ కూడా పెడతాము. అండ్ వీ డెఫినెట్లీ స్టాప్ ఇఫ్ అట్ ఆల్ అట్లానే ఇష్యూ ఉంటే, మెనేస్ ఉంటే, రౌడీజం ఉంటే వాటి మీద కమ్యూనల్ రౌడీ షీట్స్ కానీ అండ్ అదర్ రెగ్యులర్ రౌడీ షీట్స్ కానీ ఓపెన్ చేసి ఇంకా సర్వేలెన్స్ పెంచుతాము. వన్స్ అగైన్ ఇది చాలా సీరియస్ మ్యాటర్. అట్లనే ఇష్యూస్ జరగకుండా అందరికీ కూడా స్ట్రిక్ట్ పనిష్మెంట్ రావాలి అంటే సరిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. రిమాండ్ చేసి వి విల్ షోర్ దట్ దే రిమైన్ ఇన్ జైల్, వి డోంట్ కమ్ అవుట్ ఆఫ్ జైల్. అండ్ ఎంత మొత్తం కమ్యూనిటీకు కానీ ప్రెస్ వాళ్ళకు కానీ ఈ సరిగా ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పడానికి ధన్యవాదాలు అండ్ కోఆపరేషన్కి ధన్యవాదాలు. ఏంటి అంటే ఒక అమ్మాయికి సంబంధించి వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ ఉంది, ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ రోజునే వాళ్ళందరికీ రిమాండ్ చేస్తాం. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు అడిషనల్ డీసీపీ నర్సయ్య వెల్లడించారు. భార్యపై అనుమానంతో భర్త వెంకటేశ్వర్లు ఈ ఘాతకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. భార్యపై పెట్రోల్ పోసి నిప్పండించిన కిరాతకుడికి వెంకటేశ్వర్లను గుర్తించిన పోలీసులు నల్లకుంట పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎస్ఐ ఉమెన్ ఎస్ఐనా మనం రండి బాబు.
వరలక్ష్మి రామ్మ చైర్ ఉందా? నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 23వ తారీఖు రాత్రి మధ్యరాత్రి సమయంలో భార్యను పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన భర్త అరెస్టు ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నాం. సో 23వ తారీఖు నాడు రాత్రి 11:30 సమయంలో త్రివేణి అనే ఆమె వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్ నల్గొండ జిల్లా. సో వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండే డిసీజ్డ్ త్రివేణి అందులో కూలి పనికి పోయే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది. త్రివేణి క్యాస్ట్ బై మంగళి, అక్యూడ్ ఏదైతే వెంకటేశ్వరుడు క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా. అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. అనూహ్యంగా వాళ్ళు ఇతను సెంటరింగ్ పని చేసేవాడు. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ ఇద్దరు పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు. డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయి ఇంట్లో, అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు భర్త ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది. ఎట్లాగో భార్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందాల్చని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పండుకున్న సమయంలో, ఆమె ఇద్దరు పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. సో ఇమ్మీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయటకు ఉరికొచ్చారు. సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు. 95% బర్న్స్ తోటి ఇమ్మీడియట్గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాతే మనం షిఫ్ట్ చేసిన ఒక 1.5 hour లోపలనే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క భర్తకున్న క్యారెక్టర్ మీద అనుమానంతో భార్యను కిరాతకంగా చంపాడు. సో ఈ కేసులో దర్యాప్తులో అన్ని విషయాలు, అన్ని సర్కమ్స్టెన్సెస్, ఐ విట్నెసెస్, మెడికల్ ఎవిడెన్స్ పెట్టి ముద్దాయికి మా నల్లకుంట పోలీసులు జగన్ ఏసీపీ ఓయూ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రాములు, ఎస్ఐస్ అందరు కలిసి ఒక 36 hours లోపల యాక్చువల్గా ముద్దాయి నేరం చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రకరకాల ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది. సో అతన్ని ఒక 36 hours లోపల పోలీసు బృందం పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో అతి కిరాతకంగా నేరం చేసిన హస్బెండ్కు తప్పకుండా అన్ని రకాలుగా సిస్టమేటిక్ దర్యాప్తు జరిపి అతని శిక్ష పడేట్టు పోలీసు దర్యాప్తు చేస్తుందని తెలియజేస్తున్నాం. అది మనము తప్పు చేశాడనే దానికి రిపెంట్ అదంతా ఏముండదు. తప్పు చేశాడు, దర్యాప్తు చేస్తాం, చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకుంటాం. 36 hours లోపల ముద్దాయి, వాస్తవంగా ముద్దాయి దొరకడానుకున్నాం. చాలా వేరబౌట్స్ లేవు, హుజూర్ నగర్ లేదు, ఎక్కడ కూడా వేరబౌట్స్. అయినా కానీ అతన్ని ఒక 36 hours అరెస్ట్ చేసిన ఏసీపీ, ఆయన ఇన్స్పెక్టర్ అండ్ దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కు సిపి గారి తరఫున వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్కి ఏమి ఇంజూరీ కాలేదు, శివాజీ ఎస్కేప్. ఒకటే రూమ్లో పండుకున్నారు. డైరెక్ట్ ఆమె మీద పోసాడు. బాబు పాప మెలకతోటే ఉన్నారు. సో ఇమ్మీడియట్గా మంటలు వేసే వరకు దే కేమ్ అవుట్, బయటికి ఉరికొచ్చేశారు. బాబు బయటకు రాగానే తండ్రి వాడిని నెంబర్ తీసుకొని పోయాడు, పాప బయటకు వచ్చేసింది. ఎక్సెప్ట్ డిసీజ్ వేరే వాళ్ళకి ఎవరికి ఇంజూరీస్ లేవు. అరవడం వల్ల వచ్చే చుట్టుపక్కల పాప వచ్చింది. బాబుని తోలుకొని వెళ్ళిపోయాడు. ఇతను రన్ చేసి వెళ్ళిపోయాడు, అబ్స్కాండ్ అయ్యాడు. పాప బయటకు వచ్చి కేకలేసే వరకు చుట్టుపక్కల వారు వచ్చారు. ఇమీడియట్గా డయల్ 100 కాల్ వచ్చింది, పోలీసు రష్ అయ్యారు. లేదు, మనకి ఇక్కడ లేదు. హుజూరాబాద్ వాళ్ళది హుజూర్ నగర్ ఏరియా కాబట్టి
అల్లకుంట పోలీస్ స్టేషన్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆమె ఎటువంటి ఫిర్యాదు మనకు అందలేదు. డెఫినెట్గా ఫిర్యాదు అందుంటే ఈ సంఘటన మేము అవాయిడ్ చేసేవాళ్ళం. ఇక్కడ మనకు ఎలాంటి ఫిర్యాదు లేదు. లేదు, అటువంటిది కూడా లేదు. మరి మా దృష్టికి ఎదురాలు మీరు చెప్పేది కూడా వెరిఫై చేస్తాం. అటువంటి సంఘటన లేదు. నేను అనుకుంటా వీళ్ళు ఒక 1 year నుంచి ఇక్కడ ఉంటున్నారు, కిరాయికి ఉంటున్నారు. దాని ముందు వేరే దగ్గర ఉన్నారు. బట్ మన ఏరియాకు అంతకుముందు కొన్ని రోజులు అక్కడ హుజూర్ నగర్లో ఉన్నారు, దిల్షు నగర్లో కొన్ని రోజులు ఉన్నారు. ఈయన సెంటరింగ్ వర్క్ చేస్తాడు, ఆమెమో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తారు. ఇది ఒక రకంగా ప్రీ ప్లాన్. ఎందుకంటే 8 months నుంచి భార్యతో సపరేట్ ఉంటున్నాడు, మనస్పర్ధలు ఉన్నాయి. ఆయనకు ఒక అనుమానం పెనుభూతం అయిపోయింది. నా భార్య వేరే వాళ్ళతోటి, పక్క వాళ్ళతోటి, వాళ్ళతోటి. మనకు అక్కడ ఉంది ఏంటంటే ఆమెకి జాబ్కి పోయి వచ్చినప్పుడు వేరే వాళ్ళతో స్కూటర్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారని కొలిక్కుంటారు కదా, లేట్ అయితే డ్రాప్ చేస్తారని అవన్నీ అనుమానం పెట్టుకొని ఒక పథకం ప్రకారమే చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ తీసుకొచ్చి ఆమెను తగలబెట్టి హత్య చేయడం జరిగింది. లేదు, కూతురు చంపాలని లేదు ఆయనకు. కొడుకు బయట కురుకు రాగానే ఆయన ఎమ్మటి చేయబట్టుకొని రన్ చేశాడు. బట్ కూతురు కొంచెం లేట్ వచ్చింది, 1-2 minutes లేట్ వచ్చే వరకే వీళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఆమె పక్క లేన్లోకి వెళ్ళి అక్కడ షౌటింగ్ చేస్తే అక్కడ నైబర్స్ అంతా వచ్చి మనకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దగ్గరేసుకున్నారు. ఈయన వస్తారని తెలుసు. ఆయన ఆల్రెడీ ఒక 1 వారం రోజుల సంది వస్తున్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఈ స్టేయింగ్ ఇయర్. లేట్ అయినా వస్తారని చెప్పి ఆమె డోర్ దగ్గర పెట్టుకొని ఉన్నది, లోపల నుంచి బోల్ట్ పెట్టలే. అనుమానం ఆయనకు ఉంటుంది. అనుమానానికి ఏమి హద్దు పద్దు ఉండదు కదా, అనుమానానికి నో లిమిటేషన్స్. నిజంగా అటువంటిది ఏమైనా ఉన్నా కూడా, ఈవెన్ అనుమానం ఉన్నా కానీ చంపాల్సినది ఎవరికి కూడా చట్టంలో లేదు. సో చట్ట ప్రకారం ఆయన శిక్షిస్తాం. అనుమానం అనే కోణంలో కూడా చూస్తాం, అది దర్యాప్తు చేస్తాం. డ్రంక్ తాగిన అలవాటు ఉన్నది. తాగిన నిశాలోనే ఈ చర్యకు పాల్పడ్డాడు. కొనుక్కొచ్చాడు, అప్పుడే కొనుక్కొచ్చాడు. బిఫోర్ ఒక 1/2 hour 1 hour బిఫోరే ప్లాన్గా కొనుక్కొని తీసుకోవడం రాకుండా జరిగింది. పెట్రోల్ పంప్ అయిన యాక్షన్ ఏం తీసుకోము. పెట్రోల్ పంప్ ఎందుకంటే ఆయనకు ఇంటెన్షన్ లేదు కాబట్టి పెట్రోల్ పంప్ వాళ్ళని మేము విట్నెస్గా సైడ్ చేస్తాం. ఈ విల్ బికమ్ ఏ గుడ్ విట్నెస్ ఫర్ దిస్ కేస్. అది మన దృష్టికి రాలేదు. పోలీస్ దృష్టికి మీరు చెప్పే ఏదైతే వర్షన్ ఉందో అది పోలీస్ దృష్టికి రాలేదు. మోస్ట్లీ అదేమన్నా హుజూర్ నగర్లో ఏమైనా ఉందో అది కూడా మేము వెరిఫై చేస్తాం. అక్కడ ఒకవేళ ఉంటే దాన్ని కూడా మేము ఎవిడెన్స్గా, దీంట్లో కాంక్రీట్ ఎవిడెన్స్గా మేము చేస్తాం. యాలాల మండల కేంద్రంలో రాజీ కాలనీలో గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని వెంబడిస్తూ వచ్చిన దుండగులు అతడు తలదాచుకున్న బీఫ్ షాప్ వద్దకు చేరుకొని షాప్ యజమాని అతని కుమారుడిపై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. స్థానిక ఇందరమ్మ కాలనీకి చెందిన అబ్దుల్ సాఫియాన్ మరియు అతని తండ్రి నూర్ అహ్మద్ తమ బీఫ్ షాప్ లో ఉండగా అదే కాలనీకి చెందిన కిట్టు అనే వ్యక్తిని గోపాల్, ఆదర్శ్, అనిల్, ప్రవీణ్ కుమార్, కృష్ణ, ప్రశాంత్, చంద్ర అనే 6 వ్యక్తులు కొడుతూ వెంబడించారు. ప్రాణభయంతో కిట్టు సాఫియాన్ షాప్ లోకి వచ్చి తలదాచుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న నిందితుడు గొడవకు దిగగా ఆపేందుకు నూర్ అహ్మద్ ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం చెందిన గోపాల్ తన వద్ద ఉన్న 15 కత్తితో నూర్ అహ్మద్ కడుపులో పొడిచాడు. తండ్రిని కాపాడేందుకు వెళ్లిన అబ్దుల్ సాఫియాన్ పై కూడా ఛాతీ, చేతులపై కత్తితో దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ కు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రిఫర్ చేశారు. అయితే మార్గ మధ్యంలోనే నూర్ అహ్మద్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అబ్దుల్ సాఫియాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన 6 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితులు ముందస్తు ప్రాతిపదిక ప్రకారమే ఆయుధాలతో వచ్చి దాడులు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో తాండూరు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ నూర్ మొహమ్మద్ అనే ఖురేషి అనే వ్యక్తి యొక్క బీఫ్ షాప్లో ఆశ్రయం తీసుకోవడం జరిగింది. అది గమనించి వీళ్ళంతా వెళ్ళి అతని మీద దాడి చేస్తున్నప్పుడు ఈ నూర్ మొహమ్మద్ తర్వాత అతని తండ్రి వాళ్ళిద్దరూ ఇతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ తాగిన మైకంలో వీళ్ళు ఆ నూర్ మొహమ్మద్ అతని తండ్రి మీద దాడి చేశారు విచక్షణ రహితంగా. ఆ దాడిలో తండ్రికి తీవ్రమైన గాయాలయ్యి అతను హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలోనే ప్రాణాలు వదిలేయడం జరిగింది. ఈ నూర్ మొహమ్మద్కి బలమైన గాయం మన ఛాతీ ప్రాంతంలో జరిగింది. అతనికి వైద్యం లోకల్ హాస్పిటల్ ఇచ్చారు. ఇప్పుడు అతను సేఫ్ ఉన్నాడు. సో ఈ కేసులో అందరు ముద్దాయిల్ని కూడా రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో
ఏ లోపం లేకుండా చేసి ఈ ముద్దాయిలకు శిక్ష పడే విధంగా దీన్ని కోర్టులో ప్రవేశపెట్టే పనిలో మేము ఉన్నాము. మా ఎస్పీ గారు, డిఎస్పీ తాండూర్, సిఐ సిఐ లోకల్ సిఐ, లోకల్ ఎస్ఐ అండ్ ఇంకా జిల్లా ఆఫీసర్స్, ఇంకా బయట వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా లాస్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా శ్రమించి టౌన్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కాకుండా ముద్దాయిలు తప్పించుకొని పోకుండా ఈ కేసుని దర్యాప్తు చేసి నేను ఛేదించడం జరిగింది. సార్, ఈ మధ్యకాలంలో తాండూరు ప్రాంతంలో నేరాలు ఎక్కువ అవుతున్నాయి సార్. మరి దీని మీద ఏమంటారు? మరి పోలీసింగ్ వైఫల్యం అంటారా? మరి ఏమంటారు? అట్లా నేరాలు జరిగినప్పుడే దాన్ని అరికట్టే డ్యూటీ పోలీస్ది. సో ఖచ్చితంగా మీరు అంటున్నారు అది నేరాలు పెరిగాయని, బట్ మా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా దాని మీద పరిశీలన చేసి దాన్ని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది ఆఫీసర్స్ ఇక్కడనే పనిచేస్తూ, కొంతమంది క్రైమ్ డిపార్ట్మెంట్లో కానీ ఎస్హెచ్ఓలు కానీ ఇక్కడనే తరచూ స్టేషన్ మారుతూ ఇక్కడనే పనిచేస్తున్నారు. మరి ఎందుకు సార్ ఇస్తాను? వేరే సిబ్బంది లేరంటారా? అది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కేసు గురించి అడగండి మీరు. సో ఖచ్చితంగా ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ప్రాపర్గా దాన్ని ప్రజెంట్ చేస్తాము కోర్టులో. అండ్ మీరు చెప్పినట్టు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, ప్రతి టౌన్లో ఉంటాయి ఇష్యూస్. వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీ విల్ ట్రై టు కంటైన్ దెమ్, కంట్రోల్ దెమ్. ఎంతమంది నిందితున్నారు? 6 మెంబర్స్, 6 నిందితులు అందరూ దొరికారు. సార్, ఈ ఘటనకు రాత్రి జరిగిన పాతాండ్రు ఇష్యూకి ఏమైనా సంబంధం ఉందా? ఏమంటారు? పాతాండ్రులో ఆశ్రమం పైన రాళ్ళదాడి జరిగింది కదా, ఏమైనా సంబంధం ఉందా? అదేం లేదు, అది వాళ్ళు దాడి చేసుకునే క్రమంలో వీళ్ళు సహాయం చేయబోయారు. సహాయం చేసే క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. రంగారెడ్డి జిల్లా కడతాల్ పట్టణ శివార్లోని మహేశ్వర మహి పిరమిడ్ వద్ద ధ్యాన సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిజీ ధాన్య మహాయోగం వేడుకలో 6వ రోజుకు చేరుకున్నాయి. పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధ్యాన వేడుకలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ జగతో కోసం ప్రపంచ ధ్యాన గురువు సుభాష్ ప్రతిజీ చేసిన సేవలను ఈ సందర్భంగా ధ్యానులు కొనియాడారు. సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్న వారికి విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ధ్యాన వేడుకలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ధ్యానులు తరలివచ్చారు. మహా పిరమిడ్ పరిసర ప్రాంతాల్లో ధ్యానులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಹಲೋ ಕರ್ನಾಟಕ, ಹಲೋ ಧ್ಯಾನ ಕರ್ನಾಟಕ. ಇದು ನಮ್ಮೆಲ್ಲರ ಜವಾಬ್ದಾರಿ. ನಮ್ಮ ಎಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಗುರುಗಳು ಪತ್ರಿಜಿಯವರ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಇಲ್ಲಿ చంద్రకళ హత్య కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రకళకు వివాహం అయినప్పటికీ భర్తతో విడిగా ఉంటూ తన కుమార్తో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య లివింగ్ రిలేషన్ కొనసాగినట్లు పోలీసులు వెల్లడించారు. గత 3 సంవత్సరాలుగా వీరి మధ్య సంబంధం కొనసాగుతుండగా 2 నెలల క్రితం గొడవ జరిగినప్పటికీ తిరిగి సర్దుబాటు చేసుకుని కలిసి ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కొల్లూరులోని జేపీ కాలనీలో భార్యాభర్తలుగా చెప్పుకున్న 2 రోజుల క్రితమే అద్దెకు ఇల్లు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. మొన్న రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగా శివ చంద్రకళతో పాటు ఆమె కుమారుడిపై కత్తితో దాడి చేసి
చేసి అనంతరం తాను కూడా గాయపడినట్లు పోలీసుల విచారణ తెలియదు. ఈ ఘటనలో చంద్రకళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రకళ అక్క శిరీష మాట్లాడుతూ గత కొంతకాలంగా శివ తమ చెల్లిని ఫోన్ ద్వారా వేధించేవాడని, ఆమెపై ఎవరికైనా ఫోన్ చేస్తే అనుమానం వ్యక్తం చేసేవాడని తెలిపారు. శివకు ఇప్పటికే వివాహమై 2 పిల్లలు ఉన్నప్పటికీ చంద్రకళను వెంబడించి ఇబ్బందులు గురి చేశాడని ఆరోపించారు. కావాలని తన చెల్లిని హత్య చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లోకల్ బండి స్టేట్ వీడియో. సార్ నా పేరు శిరీష సార్. చంద్రకళ అనేట ఆమె మా చెల్లెలు. మా చెల్లెల్ని టార్చర్ పెట్టి వాడు గొంతు కోసిండు, కావాలనే చెప్పిండు సార్, వార్నింగ్ ఇచ్చిండు. మీ చెల్లిది మీ చెల్లి కొడుకుది గొంతు కోస్తాం, మీరు ఏం చేయలేరు నన్ను అని చెప్పిండు సార్. వాడు ఆడ రెంటుకున్న కాడ వాళ్ళు ఇద్దరు కలిసి రెంటుకుండేవాళ్ళు. అట్లా ఆమెని టార్గెట్ చేసి ఇది చేసిండు సార్. ఆమెకి గతంలో భర్తతోనే డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిన వాళ్ళని చూసి ఇలా చేసిండు సార్. వాడు 3 సంవత్సరాల నుంచి పరిచయం సార్. అతను పెళ్ళైంది సార్, భార్య ఉంది, 2 పిల్లలు సార్. ఎదిరించింది సార్. మాకు కూడా ఫోన్లు చేసి టార్చర్ పెట్టిండు, ఎక్కడుంది ఎక్కడ లేదు ఏడ ఉంది అని చెప్పమన్నాడు. కానీ మాకు తెలియదు సార్, అది ఏడ ఉందో తెలియదు. వాడు ఏడో కిడ్నాప్ చేసి అలా చేసిండు సార్. వాడు నెల వరకు కిడ్నాప్ చేసి కావాలనే ఇప్పుడు ఈ గొంతు కోసినాకనే మాకు పోలీసుల ద్వారా తెలిసింది సార్. అంతకు మించి మాకు ఏం తెలియదు సార్. మేము ఇక్కడికి వచ్చినాకనే షాక్ అయినాం సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఏమన్నారు, చావు బతుకుల్లా ఉంది వచ్చేయండి అని చెప్పిన దానికి వచ్చినాం. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఆల్రెడీ చనిపోయింది సార్. వచ్చింది సార్. వాడు గొడవలు గిట్లా ఏం జరగలేవు సార్, బాగానే ఉన్నారు, బాగానే చేసిండు. కానీ ఎందుకు గొడవలు పడిండో ఫోన్లు చేసే నుంచి ఎవరెవరితోనో మాట్లాడుతుంది, ఎవరెవరితోనో లేదని టార్గెట్ చేసి ఇది చేసిండు సార్. నాకు ఈ చంద్రకళ చెల్లెలైతే సార్. నా దగ్గర ఏం మాట్లాడలేదు సార్. నేను 1.5 సంవత్సరం అవుతుంది సార్ ఆమెతోనే ఏం మాట్లాడలే. కానీ ఆ పిల్ల ఫోన్ తీసుకుని వాడే కావాలని నా దగ్గర మాట్లాడేవాడు. అది ఏదో మాట్లాడుకుంటూ ఉండేవాడు సార్. అతనే మాట్లాడేవాడు అంతే. ఏం కోరుకుంటున్నా సార్, ఇప్పుడు మా చెల్లెలు కొడుకు గొంతు కోసిండు కాబట్టి వాడిని కూడా గొంతు కోయాలంటున్నా నేను. లేదంటే పోలీసులు కఠినమైన శిక్ష వేయాలని చెప్తున్నా సార్. అంతే. ఇప్పుడు చనిపోయిన ఆమె అడిగితే రాదు కదా సార్. మొత్తం ఆమెతో ఉన్న డబ్బు గిబ్బు మొత్తం తీసుకున్నారు, తాగిండ్రు, తిన్నారు, బాగానే చేసిండ్రు. మొత్తం అయిపోయిన సంతకి గొంతు కోసేది అవసరం ఏముండే? ఆమె బతుకుతుండే కదా, వదిలించుకున్నా కూడా. గొంతు కోసేంత అవసరం ఏముండే? నువ్వు చేసుకునేవాడవు కాదు ఏం లేదు, నువ్వేం పెళ్లి చేసుకునేవాడవు గొంతు కోయనికే? పెట్టుకున్నవాడో లేకుండా దాని ఇష్టం ఎవరితోనో తిరగని, నీవెవడు అడగనికే? సంబంధం లేదు కదా సార్. నువ్వు మొగుడైతేనే అడగాలే కదా. నువ్వు దాన్ని సంపాదన మీద బతికేటోడవు, నీకేం అవసరం ఇంత గొంతు కోయనికే? అందుకనే రేపొద్దున ఇంకో పిల్లకు కూడా జరగదని గ్యారెంటీ ఏముంది సార్? వాడు 1 రూపాయి కష్టం కూడా చేయడు అసలు. వాడు ఆడోళ్ళ జీవితం మీదనే ఆధారపడి బతుకుతున్నాడు. వానికి తోడు మళ్ళీ వాళ్ళ అక్క చెల్లెండ్లు మొత్తము వానికే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇంతే సార్ నేను చెప్పేది. నిన్న మధ్యాహ్నం మనకు 1:30కి ఒక కాల్ వచ్చింది. జేపీ కాలనీలో ఒక ఇంట్లో 2 డెడ్ బాడీలు ఉన్నాయి, ఇంకో అతను ఇంజూర్డ్ ఉందని చెప్పేసి మనకు పెట్రోల్ మొబైల్కి కాల్ రావడం జరిగింది. ఇమీడియట్లీ మనం ఆ ఇంటికి విజిట్ చేసినాము. మన పెట్రోల్ మొబైల్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న ఇంజూర్డ్ పర్సన్ గొంతు తెగిపోయి ఉన్నాడు. మిగతా 2 రక్త మడుగులో చనిపోయి ఉన్నారు. ముందు అతను ఇంజూర్డ్ పర్సన్ మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని కూడా మన పోస్ట్ మార్టం కోసం మన పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఇది ఎలా జరిగిందని తెలుసుకుంటే ఇతను ఎవరైతే ఉన్నాడో శివ అని, ఈ లేడీతోని ఆల్రెడీ ఒక 3 years నుంచి సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. తల్లి కొడుకు ప్లస్ ఇతను శివ ముగ్గురు కలిసి ఉంటున్నారు. రీసెంట్గా మన ఏరియా జేపీ కాలనీకి ఒక 4 days బ్యాక్ వచ్చినట్టు తెలిసింది. వీళ్ళిద్దరు కలిసి వచ్చి రెంట్కి అడ్వాన్స్ కూడా వీళ్ళే ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ జరిగింది, ఒక 4 days తర్వాత ఇది జరిగింది. రీసెంట్గా వీళ్ళు నార్సింగ్ పిఎస్ లిమిట్స్లో ఉండేవాళ్ళు. అక్కడ కూడా వాళ్ళు వేధిస్తున్నాడు అని చెప్పేసి ఇతని మీద శివ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు బాగానే 3 years నుంచి కలిసే ఉన్నారు. ఈ మధ్య కొడుతున్నాడు, మా బాబుని కొడుతున్నాడు, వేధిస్తున్నాడు, నాకు చంపుతాను, బెదిరిస్తున్నాను అని చెప్పేసి నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే నవంబర్లో కూడా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అక్కడ. తర్వాత మళ్ళీ ఏమైందో మళ్ళీ కలిసి ఉన్నారు. కలిసి ఉండి 4 days బ్యాక్ మళ్ళీ మన ఏరియాకి వచ్చారు. నిన్న వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మిడ్-నైట్ వచ్చినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. 12 తర్వాత ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్యలో ఏం ఆర్గ్యుమెంట్ జరిగిందో తెలియదు. ఆ ఇంట్లో ఉన్న చాకుతోని ఆ తల్లి కొడుకులు ఇద్దరిని గొంతు కోసి వాళ్ళని అక్కడనే స్పాట్లో చంపేసిండు. తర్వాత ఇతను ఆత్మహత్య ప్రయత్నం అతన్ని గొంతు కోసుకొని
రక్తం అడుగులో ఉంటే ఇమీడియట్లీ కొనుగోపిడితో ఉన్నప్పుడు మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మహేశ్వరం మండల పరిధిలోని మాణిక్యమ్మగూడ, పులిముక్త, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డికి ఘనంగా సన్మానించారు. వస్తున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు స్వయంగా తరలివచ్చిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీని బలపరిచి ప్రజాప్రతినిధులను గెలిపించిన గ్రామ ప్రజలను నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా పేదల కోసం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. పింఛన్లు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, యువతులకు స్కూటీ హామీలు ఎక్కడ అమలయ్యాయని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారని పేర్కొన్న ఆమె రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలకు కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క మహిళా తల్లులు, యువకులు ఈ ప్రాంగణానికి చేరుకోవాల్సిన మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇక్కడికి సర్పంచులు, వార్డు సభ్యులు అందరూ వస్తే వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రసంగం తర్వాత ఈ సభను ఉద్దేశించి వేదిక ఆలోచించగా మన మండల మాజీ అధ్యక్షులు కోలబడకల్ చంద్రన్న గారిని వేదికపైకి రావాల్సి కోరుతున్నాను. అదేవిధంగా పిఎస్సీ చైర్మన్ మంచపాండు యాదవ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కొత్తగా గెలిచిన వార్డు సభ్యులు అందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందే కోరుచున్నాము. గ్రామ శాఖ అధ్యక్షులు ఒటేవన్ దావీద్ గారు పైకి రావాల్సిందే కోరుచున్నాము. ఏమంట చదువు నాకు ఉంది కాబట్టి అందరికీ మాటిచ్చినమ్మా. అదే నమ్మకంతో పబ్లిక్ కూడా 8కి 8 వార్డులమ్మా, ఏ ఒక్క వార్డు మిస్ చేయకుండా 8కి 8 వార్డులు అత్యధిక మెజార్టీ గెలిపించడం. అదే విధంగా చరిత్రలోనే మొదటిసారమ్మా మా ఊర్లో 337 ఓట్ల మెజారిటీ. అంటే అదే మెజారిటీ ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్లో మీకు చూపిస్తామనే ఆ ధైర్యం మీకు ఇస్తున్నామమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు కూడా గట్టిగా గంటబద్ధం చెప్పగలమ్మా. మీ ఏ ఎలక్షన్ వచ్చినా 100కు పైన మెజార్టీ ఇవ్వగలిగామా. మీరు ప్రతిసారి 100కు పైన మెజార్టీ ఇవ్వగలిగామమ్మా. ఈసారి 300 పైగా మెజార్టీ ప్రయత్నం చేస్తామమ్మా. ఖచ్చితంగా మాపై ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి మా ఊరిని ఒక ప్రత్యేకంగా చూడాలని మరొకసారి కోరుకుంటాం. ఎందుకంటే గత 10 ఏళ్ళలో మేము పనులు మీరు ఇచ్చిన పనులు తీసుకున్నాం, ఎక్కువ ఫోర్స్ లేకపోయినాం. ఎందుకంటే అధికారంలో ఇక్కడ స్థానికంగా అధికారం లేదు కాబట్టి చేసినా మనకు పేరు రాదని ఒక కాదు
అదేదో వాళ్ళ చేతగానే అనుకోవచ్చు, లేదా మేము మా ఆయన మా దగ్గరకు వచ్చి సంప్రదించినా మేము చేపించే వాళ్ళము, చాలా సంప్రదించలేకపోయారు, దానికి మేము చదువు చూపించలేకపోయినాం, కాబట్టి ఏ పనులు జరగలేవమ్మా. మీరు ఇచ్చిన కొన్ని పనులు చివరికి ఈ రోడ్డు అమ్మ కావాలి నాకంటే మీరు ఒక మాట చెప్పారు, 40 లక్షలు ఇచ్చారు, ఈ రోడ్డు మనం వేసుకోగలిగామమ్మా. అట్లాంటి కొన్ని పనులు మాత్రమే చేసుకోగలిగామమ్మా, మన చేతితోనే చేసుకోగలిగామమ్మా. ఇదే నమ్మకంతో మేము చాలా మందికి చాలా హామీలు ఇచ్చినామమ్మా. ఖచ్చితంగా మీ సహకారంతో హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామమ్మా. మీ ఎలక్షన్ లోపలనే హామీలు నెరవేర్చి పబ్లిక్ దగ్గర అడుగుతామా, ఖచ్చితంగా ఓట్లు తీసుకుంటాము. ఈసారి జరగబోయే అలా ఎంపీడీ సెలక్షన్లో అయినా కానీ రేపు జరగబోయే మీ అసెంబ్లీ ఎలక్షన్లోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి మీకు ఒక గిఫ్ట్గా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. అదేవిధంగా మాది ఒక అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి గ్రామ ఉప సర్పంచ్ దయాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసి కోరుచున్నాను. మా అక్కజల్లందరూ పనిలో ఉన్నా కూడా పనిని వదిలిపెట్టి రాగానే ఒక ఆడబిడ్డ వచ్చిందని పరిగెత్తుకొచ్చిన మీకు అందరికీ మా అన్నదమ్ముళ్ళకి అక్కజల్లకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న గౌరవనీయులు సింగిల్ విండో వైస్ చైర్మన్ సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ సర్పంచ్ గారు పద్మ కృష్ణ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు దయాకర్ రెడ్డి గారు, గౌరవ వార్డు మెంబర్లు అందరూ కూడా మీరందరూ నమ్మకం విశ్వాసంతో గెలిపించిన వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు. అందరి తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ సర్పంచ్ యాదయ్య గారితో పాటు శ్రీనివాస్ రెడ్డి, మిగతా సోదరులందరూ వేదిక ముందున్న పార్టీ జెండా పట్టుకొని కండువా మెడల్ వేసుకొని పనిచేసిన సీనియర్లకు జూనియర్లకు కూడా చాలామంది యూత్ బాగా పనిచేశారమ్మని పద్మ చెప్తా ఉంది. రాత్రంతా కావాలి కాస్తున్నారు, ఆ పిల్లలు బాగా పనిచేసిండ్రమ్మా నా కోసం, మా అక్క చెల్లెళ్ళు బాగా పనిచేసిండ్రు. అందరు కూడా ఒకరొకరు ఒక్కొక్క నేనే సర్పంచ్ అన్నట్టు పనిచేసిండ్రు కాబట్టి ఈరోజు గెలిచి వచ్చినామమ్మ అని చెప్తున్నది. మీకు అందరికీ కూడా పార్టీ తరఫున, నా తరఫున, సబితమ్మ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న సోదరులు చంద్రయ్య గారు, అదేవిధంగా పాండు విషయంలో ఒకసారి చెప్పాలి. సింగిల్ విండో చేర్చున్నాము, ఎక్కడ లేనంత మెజార్టీ మాకు ఇచ్చున్నారు. 337 ఓట్ల మెజార్టీతో మేము గెలిచినాము. కాబట్టి చాలా మాట ఇచ్చినాము. వెంకటేశ్వర రెడ్డి నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని మీరు అన్ని పనులు చేసి పెట్టాలన్నారు. కృష్ణ ఒక్కడే కాదు, వార్డు మెంబర్ కాదు, గులాబీ కండ కప్పుకొని ఎవరైతే మాట ఇచ్చినారో ఆ మాట నిలబెట్టడానికి నిరంతరం నేను మీ ఎంటుంటాను ఆల్రెడీ వెంకటేశ్వర రెడ్డి పని మొదలుపెట్టిండు. ఆ గల్లీలో పోతే డ్రైన్ లేదమ్మా, రోడ్ లేదమ్మా, పలానా వాళ్ళతో మాట్లాడినమ్మా, మీరు అర్జెంట్ ఒక లెటర్ ఇవ్వండమ్మా, నేను డబ్బులు తీసుకొచ్చుకుంటా అని చెప్తున్నాడు. చాలా సంతోషం. 100% చేపిద్దాం. ప్రభుత్వం మొండికాలేసినా, అడ్డకాలేసినా, ఏం చేసినా మీరు నాకు ఇచ్చిన అధికారం, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన అధికారంతో ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకెవరికైనా దండం పెట్టైనా తీసుకొస్తా, కానీ పని చేపించే బాధ్యత మాత్రం 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. సర్పంచ్ ఎలక్షన్లా టైం పెట్టకపోయి, ఎంపీటీసీ ఎలక్షన్లు అంటే నావి టైం పెట్టకపోయి, అంత ఇంత సింగిల్ విండో చైర్మన్లు రైతుల పక్షాన ఇంత యూరియా ఇప్పిస్తాము, రైతులకు విత్తనాలు ఇప్పిస్తామని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎలక్షన్ పెట్టకుండా వాళ్ళని గుంజేస్తున్నారు. అంటే సర్పంచ్లు వద్దు, ఎంపీటీసీలు వద్దు, జిల్లా పరిషత్ వద్దు, సింగిల్ విండో చైర్మన్లు వద్దు. రేవంత్ రెడ్డికి అవకాశం ఉంటే ఎమ్మెల్యేలను కూడా పక్కన పెడుతుండే, అవకాశం లేక మందుల సంచులు దొరుకుతలేవు. అదే అంటున్నాం. ఇప్పుడు మందుల సంచులు కావాలంటే ఫోన్ తీసుకొని ఫోన్లో బుక్ చేయాలంట. మరి ఫోన్ ఉన్నదా? స్మార్ట్ ఫోన్ కావాలి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే డబ్బా ఫోన్ పన్నారు. మీరే పోయినరా బస్సుకు? ఒక బస్సు ఇవ్వాలా, 2 బస్తాలు ఇవ్వాలని తిప్పిండ్రు. అదే అంటున్నాం. మరి అదే అంటున్నాం. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అయినా చెప్తే వేసుకొచ్చి ఇచ్చిపోతుండే. ఓరా నాయన నువ్వు పోయి యూరియా బస్తాలు వేసుకురంటే తీసుకొచ్చి వేస్తుండే. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక యూరియా బస్తా కూడా మా అక్క చెల్లెళ్ళు సర్కస్ ఫీట్లు చేసిండ్రు. గేట్లెక్కి దుంకిండ్రు, గోడలెక్కి దుంకిండ్రు. ఆడబిడ్డలైతే సంటి పిల్లలను తీసుకొని పోయి రోడ్డు మీద కూర్చొని పాలిచ్చిన సందర్భం చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ప్రజాపాలన ఏం చేశాడు? రోడ్డు మీద ఆడబిడ్డలను కూర్చోబెట్టే పరిస్థితి యూరియా బస్తాల కోసం తీసుకొచ్చిండు. మళ్ళీ ఈరోజు మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడతారు. అయ్యా రేవంత్ రెడ్డి, మనకు వస్తున్న నీళ్ళు వస్తలేవు, మళ్ళీ ఆ కృష్ణా నీళ్ళని పక్కకి వెళ్ళిపోతున్నాయి, జర అవన్నీ సరిగ్గా చూడండి. మొన్న కేసీఆర్ వచ్చి ఏం మాట్లాడిండు? కృష్ణా వాటర్లో 95 టీఎంసీల నీళ్లు కావాలి అని నేనంటే నువ్వు 45కే రాసి పంపిస్తున్నావు. మళ్ళీ రంగారెడ్డి జిల్లా ఏమైపోతుంది? మరి రైతులందరూ ఏమైపోతారు? ఆ నీళ్లు రావాలి కాలువలలో. ఇక్కడ కూడా కాలువ తీసుకుందాం అనుకున్నాం, మహేశ్వరంలో కూడా. అవే నీళ్లు మహేశ్వరంకి వెళ్ళి ఇబ్రాహీంపట్నం పోవాలి అనుకున్నాము. రైతులకు అంత ఇంత నీళ్లు కాలువలలో వాడితే బోర్లలో ఉంటాయి, పక్కకున్న వాళ్ళు కాలువలకి వెళ్ళి పెట్టుకుంటారని పాలమూరు రంగారెడ్డిలో పెట్టున్నాడు. మొన్న అడిగిండు కేసీఆర్ వచ్చి, అయ్యమ్మ నువ్వు సపోర్ట్ దాక్కుంటున్నావు, 45 టీఎంసీలే కావాలంటున్నావు, 90 కావాలంటే నువ్వు 45 కావాలంటున్నావు,
మరి మిగతా వీళ్ళందరూ అన్యాయం అయిపోతారు కదా అంటే ఎట్లా తిట్టిండు నిన్న? రంగనాయక సాగర్లో దుంక అంటాడు ఆయన. ఏ తప్పు చేశాడు? కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ లేకపోతే ఈరోజు 24 గంటల కరెంట్ వస్తుంది కదా. అంతకుముందు ఎట్లా చూసినాం? 7 గంటలకు కరెంటు 4 గంటలు ఉంటుండే, 3 గంటలు ఉంటుండే, కట్ అవుతుండే. ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది కదా. కేసీఆర్ వచ్చినాక ఈరోజు నీళ్లు, నల్ల నీళ్ళు ఎడికెళ్ళి వచ్చినాయి. అంతకుముందు ఏం చేస్తుంటే బోర్ల కోసం ఉరుకులాడుతుంటాం. ఎండాకాలం వచ్చిందంటే నల్ల నీళ్ళు వచ్చినాయి కదా. ఎవరమన్నా అడిగినామా? పట్నంలో తాగుతున్న నీళ్ళే మనం ఈరోజు మాణిక్యమ్మగూడలో తాగుతున్నాం. ఎడికెళ్ళి వచ్చినాయి? కేసీఆర్ లేకపోతే రైతు బంధు ఎవడన్నా అడిగిండా? రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, అంతో ఇంత ఇవ్వాలని ఎవడన్నా అడిగిండా? కేసీఆర్ కాబట్టి, రైతు కాబట్టి, రైతుకున్న కష్టం తెలుసు కాబట్టి రైతు బంధు ఇచ్చిండు. రైతు చనిపోతే ఆ కుటుంబం అప్పులపాలే రోడ్డు మీద పడితే ఏడుస్తే ఇంత ఓదార్చిపోతుంటే మా రోజు వచ్చిగా నా కుటుంబానికి ఏమైనా ఇస్తుంటిమా? అట్లాంటిది రైతు చనిపోతే దినవరం అయ్యే లోపల 5 లక్షలు ఇంటికి వచ్చినాయి. ఎవరు చేసిండ్రు? కేసీఆర్ చేయలేదా? ఎవరమన్నా అడిగినమా? ఆడబిడ్డ పెళ్ళైతే ఒక్కొక్కసారి అన్నదమ్ములే తప్పించుకుంటారు పైసలు లేక. కానీ ఒక అన్నదమ్ముడు లాగా ఆడబిడ్డ పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇంటికి పంపించిండు. ఎవరన్నా అడిగినామా? అట్లా ఒక్కొక్కటి సర్దుకుంటూ వచ్చిండు. గొర్రెలు కాసి బతుకుతారంటే, మేకలు కాస్తారంటే ఒక్కొక్క ఇన్ని ఇస్తాం, గొర్రెలు పెట్టుకోండి అన్నారు. ఇంత చెరువు ఉందంటే ఇంత చేప పిల్లలు వేసి చేపలు పట్టుకొని ఉండేటోళ్ళు చేసుకోండి అన్నాడు. ఇట్లా ఒకటి సుధరాయించుకొని చెప్పినాడు. ఈరోజు యూరియా బస్తాల కోసం యూరియానికినే చేతన అయితే లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏం చెప్పింది ఎలక్షన్ అప్పుడు వచ్చి? అమ్మ 2,000 వస్తున్నాయి, అందుకే కృష్ణకు అడిగినా నువ్వు కూడా 100 రోజులు పెట్టుకున్నావా ఏం నాయన అని. 100 రోజులు పెట్టుకున్నామ్మా. అది రేవంత్ రెడ్డి పేటెంట్ అయిపోయింది. 100 రోజులలో అన్నీ చేస్తాడు. ఏం చెప్పిండు? ఒక్క నెల ఆగుండి 2,000 పెన్షన్ 4,000 చేస్తాడు. చేసిండమ్మా? ఇస్తానే, రైతు కూలీలకు ఇస్తానే ఒక్కొక్క మాట చెప్పిండు ఎలక్షన్ అప్పుడు. అన్ని 100 రోజులలో చేస్తానని అమ్మ చెప్తున్నది. ఇప్పుడు ఏమన్నా అంటే మా అక్క చెల్లెళ్ళకు ఫ్రీగా బస్సు ఇచ్చిన అంటాడు. అక్క చెల్లెళ్ళకు అమ్మ చెప్తున్నది. ఏం చేస్తున్నాడు? ఆడ చూసుకుంటావా ఆపుతుండే. ఇప్పుడు ఏమైందంటే ఆడ ఆడలు ఉన్నారంటే ఎంత స్పీడ్ పోదామా అని చూస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అట్లా అయింది. ఇంతకుముందేమో రేవంత్ రెడ్డి రాకముందు ఆడవిల్లలేన నిలబడితే ఆ బస్సు ఆడ ఆగుతుండే ఖచ్చితంగా. ఇప్పుడు ఆడవిల్లలేడని ఉన్నారంటే ఇక పక్కకెళ్ళి స్పీడ్గా పోతున్నాడు. బాబాయ్ వీళ్ళు ఎక్కుతారని. ఇంతకుముందు ఉండేనంటే అమ్మాయి ఎక్కుండి కూర్చోండి నేను చెప్తున్నానంట డ్రైవర్, కండక్టర్. ఇప్పుడేమో బస్సు ఎక్కండి అక్కడ ఒంటి లోపలికి అంటున్నారట, కసురుకుంటున్నారట. గౌరవం తగ్గేటట్టు చేసిండు కానీ పెరిగేటట్టు ఎక్కడ చేసిండు? నేనేమంటున్నానంటే బాబు నీ ఫ్రీ బస్సు ఏమొద్దు, ఆ 2,500 మా అమ్మలందరూ రానులాగా పోతారు, మహారాణులాగా అంటే అవి మాత్రం పట్టించుకోడు. ఇంకోటి ఏం చెప్పిండు? మనకు ఫ్రీ బస్ ఇచ్చిండు, వీళ్ళకేమో ఛార్జీలు పెంచిండా లేదా? మరి మరి భార్యకేమో పర్సులకి వెళ్ళి తీస్తే కష్టమవుతుంది అంటే భర్తకేమో జేబులకి వెళ్ళి గుంజుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన. అన్ని చూస్తున్నాం. తెలివైన వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ ఎట్టున్న వాళ్ళని గెలిపేయాలని మీరు పద్మమ్మన్నారు. మీకు అందరికీ కూడా చేతిలో భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుందాం. ఖచ్చితంగా కేసీఆర్ ఈ ప్రాంతాలు కావాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వాళ్ళే. ఏం మాట ఇచ్చిండ్రో మన గ్రామంలో ఏ మాట ఇచ్చిండ్రో, డాక్టర్ బిల్ కావచ్చు, అక్కడ డ్రైన్ కావచ్చు, రోడ్ కావచ్చు, లైట్లు కావచ్చు. పాండును పంపించదని నేను పాండును పంపిస్తే అమ్మో ఈమె రాకపోయినా ఈమె వెనకాల మళ్ళీ పాండు కూడా వస్తున్నాడు, వెంకటేశ్వర రెడ్డి వస్తున్నాడు అని చెప్పి సింగిల్ విండో చైర్మన్ క్యాన్సిల్ చేసేసిండ్రు. అద్రగనంగా క్యాన్సిల్ చేస్తే 6 నెలల నుండి కోట్ల కొట్లాడి ఒకసారి 2 సార్లు 3 సార్లు మళ్ళీ వచ్చి ఆ కుర్చీ మీద కూర్చొని ఉంటున్నాడు. కుర్చీ మీదకి వెళ్తే కానీ వాళ్ళు చెప్తున్నారు నేను కూర్చుంటాను. నేను కోర్టుకి వెళ్ళి కొట్లాడి ఈరోజు కుర్చీ మీద కూర్చుంటున్నారు. నిజంగానే ఈరోజు ఈ వెనకాలన్న ఈ సైన్యం, ఈ బలగం ధైర్యమే నాకు చాలా బలాన్ని ఇస్తుంది. మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలామంది బల్పం కట్టుకొని తిరిగిండ్రు వాళ్ళ పార్టీని గెలిపించుకోవాలని, కానీ మేమున్నాం చాలా, మా వాళ్ళకి సరిపోతామని మీరే అందరు కూడా మా అక్క చెల్లెలందరూ ఒక్కొక్క సబితమ్మలాగా తయారైనరు. అందరూ కూడా కొట్లాడి ఈరోజు గెలిపించుకొచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మాణిక్యమ్మ కూడా అనగానే నేను ఆ రోజు ఎలక్షన్ అప్పుడు వచ్చిన రాత్రి ఫుల్గా నిండిపోయినారు. మొత్తం జనాలందరూ ఉండిపోయి ఆ రోజు మీరు ఇచ్చిన ధైర్యం, ఆ రోజు మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన అభిమానం నేను ఎప్పటికీ జన్మలో మర్చిపోను. మీకు అందరికి కూడా పేరుపైన నా ఊరు, నేను వాళ్ళ ఆడబిడ్డ నన్నంత ధైర్యాన్ని ఇచ్చాను మీరు. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. నేను వచ్చినప్పుడు చెప్పాను సర్పంచ్ అమ్మ కానీ ఉప సర్పంచ్ గారు వెంకటేశ్వర రెడ్డి వచ్చినప్పుడు, అమ్మ మరి మేమైతే వచ్చినాము, మరి మేము గెలిచినాం అనుకుంటున్నాము,
మేము గెలిచినామంటే మా వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలిచినాం కదమ్మా, మరి మా వాళ్ళందరూ కూడా నేను కలవాలనుకుంటారు, ఏం చేయాలంటే నేనే వస్తాను మన వాళ్ళని కలవడానికి అని నేను రావడం జరిగింది. సరే ఇంకా 9 గంటలకు రమ్మన్నారు. నేను అన్నాను అంత పొద్దున ఏడా పాపం పనిలో ఉంటారు అంటే, లేదమ్మా మీరు 9 గంటలకల్లా వచ్చేయండి, మళ్ళీ పనులు వెళ్ళిపోతారు మన వాళ్ళు అంటే 9 అంటే 15 నిమిషాలు ముందే వచ్చినాయి, ఎందుకంటే మీ అందరికి ఇబ్బంది కావద్దని. దగ్గర ఏమో 45 నిమిషాలు లేట్ వచ్చింది. 9 అంటే 9 గంటలకు ఏడు వస్తాం, 9:30 ఎట్లయినా అవుతుంది అనుకున్నట్టున్నాడు. సో చాలా సంతోషం. పొద్దున వస్తే అందరు ఇంట్లో కాడ ఉంటారు, కలవచ్చు అని. అయితే కృష్ణ మాట్లాడుతూ శాసనసభ్యులుగా కొనసాగిస్తున్న అమ్మవారికి, మన సబితా ఇంద్రారెడ్డి గారికి నా శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్టేజ్ కున్నాక అమ్మ దివ్యంగా నాకు కాబట్టి అమ్మని ఎప్పటికీ మర్చిపోలేను. అదేవిధంగా మీకు విచ్చేస్తున్న గ్రామ ప్రజలందరూ ఎవరినైనా ఎప్పుడైనా ఏ రోజైనా వాళ్ళే శక్తి రూపకంగా చూపిస్తారు కాబట్టి దయచేసి నా తప్పులు ఇంకేమన్నా ఉంటే అందరు క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఈ టైం అమ్మలేమైనా అమ్మగారు మా ఊరికి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అమ్మగారు. అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరాలుగా మన పావని గారు, నాగరేశ్వర గ్రామ పెద్దలకి, గ్రామంలో ఉన్న అక్క చెల్లెళ్ళకి, గ్రామంలో ఉన్న యువ సోదరులకి అందరికి కూడా పేరు పెట్టిన చేతులు వచ్చి నమస్కరిస్తాం. గౌరవ ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మీ సర్పంచ్ భామిని దేవలా గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ జగన్ గారికి, వార్డు మెంబర్లందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళకి, అట్లాగే గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు గారితో పాటు మాజీ ఎంపీటీసీ రమేష్ గారు, దాంతోపాటు ఒక మైకీ బాబు నేను అడుగుతుంటే అర్ధగంట మైకీలో కూడా మాట్లాడుతారు పాటు చాలా మంది వేదిక మీద పేరు చెప్పాల్సిన విద్యార్థి గారిని, మిగతా సీను గాని రాజు గాని చాలా మంది సోదరులు వేదిక మీద నేను చెప్పాల్సిన చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా అందరూ కూడా వేదిక ముందు ఉన్న సోదరులు అందరికీ మా పత్రిక మీడియా సోదరులకి నమస్కారం. చాలా సంతోషం అనిపించింది. రాగానే దేవులా భోజి క్షమా మేము మిమ్మల్ని కలవడానికి వస్తామని అన్నారు. కానీ ఒక 2 గ్రామ పంచాయతీ నుండి వచ్చిన సోదరుల మనోభావాలు గమనించినది. అమ్మ మేము ఇంటికి వస్తే మేము వార్డు మెంబర్లు మాత్రమే రాగలుగుతున్నాం, మమ్మల్ని ఓటేసి గెలిపించిన వాళ్ళ మధ్యలో ఉండి మేము ఉంటే మాకు సంతోషం అనిపిస్తుంది, మీరే ఊళ్ళలోకి వస్తే బాగుంటుందమ్మా అని చెప్పారు. నిజమే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒకరొకరు దండలేస్తుంటే మేము ముఖాలు వెళ్ళిపోతున్నాయి, మా వార్డు మెంబర్ గెలిచిండు, మా వార్డు మెంబర్ గెలిచిందని. సో అది సంతోషం అనిపించింది. ఇప్పుడు మాణిక్యం గూడలు కలిస్తే మా వార్డు మెంబర్ అమ్మ, ఆయన మా వార్డు మెంబర్ అమ్మ అని చెప్తున్నారు. అంటే నమ్మకం విశ్వాసంతో గెలిపించిన మీరు మీ మధ్యలోనే సన్మానం చేసుకోవాలని ఆలోచన దేవుల వాళ్ళందరికీ ఉంటే చాలా సంతోషం. మీరు గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్డు మెంబర్ అందరూ కూడా నిరంతరం మీ మధ్యలో సేవ అందించడానికి సిద్ధంగా ఉంటారని మరొకసారి నేను నా సోదరుల ద్వారా హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా మీ మధ్యలో ఉంటాను. అంటే మాట్లాడితే ఒక మాట చెప్తున్నాను, అహంకారానికి అభివృద్ధికి మధ్యలో జరిగిందని. ఎక్కడైనా అంతే, ఎక్కువ అహంకారం చూపిస్తే ప్రజలు ఎక్కడ కర్రగాలు వాత పెట్టాలో కర్రగాలు వాత పెడతారు. ఎక్కడ కాదు, వ్యవస్థలో ఉంది, అది వ్యవస్థలోనే ఉంటుంది. కాబట్టి అభివృద్ధికి ఖచ్చితంగా పట్టం కడతారు. ఒక చెప్పుడు మాటలు కొంత విన్న తర్వాత వాస్తవాలు అర్థమవుతుంటాయి. రాష్ట్రంలో పరిస్థితి ఈరోజు 2 సంవత్సరాల కింద చెప్పుడు మాట మీరు ఈ విధంగా రాష్ట్రం నష్టపోయింది. సాధ్యంగా హామీలు ఇచ్చిన ఏ విధంగా పక్కపోయినామో అది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే మైక్ పట్టుకోవాలని మొత్తం ఇస్తుంది అంటున్నాడు, ఈ ఊరికి ఒక రోడ్డు, ఆ ఊరికి ఒక రోడ్డు, ఈ ఊరికి ఒక రోడ్డు. నేను అనుకుంటా నాగరేపల్లి చుట్టూ రోడ్లు వేసుకున్నట్టున్నాను. ఎక్కడైతే ఏ ఊరికి రోడ్డు కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఎందుకంటే నన్ను కూడా మీరు అందరూ ఓటేసి గెలిపించున్నారు కాబట్టి ఎవరితోనైనా పోరాటం చేసి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా చేయడానికి వీళ్ళొక ఇస్తున్నారు. ఏమైనప్పుడే దేవుల వాళ్ళు కానీ విద్యాకర్ కానీ వీళ్ళందరూ కూడా, రాజు వీళ్ళందరూ కూడా, జగదీష్ వీళ్ళందరూ కూడా, జగన్ వీళ్ళందరూ కూడా వచ్చిన కొట్లాడుతుంది మాత్రం ఈ రోడ్డు కావాలి, ఆ రోడ్డు కావాలి. కాబట్టి ఇప్పుడు కొంచెం పవర్ ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చేసి చూపిస్తామని వీళ్ళందరికీ అయితే విజయం తథ్యం అనేది అర్థమైంది. ఎక్కడైనా గ్రామాలలో యంగ్స్టర్స్ కానీ మా అక్క చెల్లెలు కానీ ఎక్కడ సపోర్ట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా గెలుపు సాధ్యమవుతుంది అనేది చాలా గ్రామాలు చూసుకుంటూ వస్తా ఉన్నాను. సాధ్యమైనంత వరకు మీకు ఇచ్చిన హామీ నిలబెట్టడానికి మీ మధ్యలో ఉంటారు.
అమ్మ సర్పంచ్ అమ్మ దేవుళ్ళనే మాట్లాడతాడు అనుకో, నువ్వు కూడా మాట్లాడుతూ ఉండు, మీకు ఆ శక్తి ఉంది, అందరితో కలిసి మాట్లాడుతూ ఉండు. దేవుళ్ళతో పాటు తను కూడా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతుంది. తనతో పాటు వార్డ్ మెంబర్లు అందరినీ కలుపుకొని పోయి తలలో నాలుకలాగా పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళ 5 ఏళ్ళు మనం వాళ్ళకి సేవ చేస్తే జీవితంలో వాళ్ళు మర్చిపోకుండా మనం గుండెలు పెట్టుకొని కాపాడుతారు. దానికి నిదర్శనం నేనే అని మాత్రం మీకు అందరికీ మళ్ళీ చేసుకుంటూ మనందరం కూడా అట్లే పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి చాలా 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 చెప్పేది కరెక్ట్ అమ్మా. సార్ పుణ్యాన ముసలి బతుకుతున్నారు, ఎవరు చేయలేరు. కేసీఆర్ పుణ్యాన అందరు బతుకుతున్నారు. ముసలోళ్ళు చాలా ముసలోళ్ళు, గరీబ్ వాళ్ళు ఏదో తిని ఏదో దాగి వాళ్ళు బతుకుతుండ్రమ్మా. ఒక మాట చెప్పండి, మాకు అసలు భయపడిన తలుసుకోవాల్సిన నాయకులు చాలా మంది ఉన్నారు. అందరికి కూడా వేదిక ఉన్న గౌరవ పెద్దలు చాలా మంది, మాజీ సర్పంచులు చాలా మంది ఉన్నారు. మీ అందరి వెనుక ఉన్న యువ సోదరులు అందరు కష్టపడితే మా అక్క చెల్లెలు అందరు కష్టపడితే ఈ విజయం సాధ్యమైంది. మీకు అందరికి కూడా ఈ విజయం అందించిన మీకు అందరికీ ఆంజనేయ స్వామి సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఇక్కడికి రాగానే నేను ఎప్పుడు చెప్తుంటా, నాగరికపల్లి అనగానే నాకు ఫస్ట్ మా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరే చెప్తుంటా. అమ్మ రాగానే ఇప్పుడు ఆశ్రమం తెచ్చింది, అమ్మ చల్లబట్టు 10 మందికి సాయం ఇంటికి ఆశ్రమం తెచ్చింది, మా అమ్మమ్మని ఆశ్రమించింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరికీ కూడా మరొకసారి ఈ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి నాయకుడికి దేవులతో పాటు వాళ్ళ టీం అందరికీ కూడా తాండాలో ఉన్న సోదరులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మామూలు గెలుపు కాదు, మంచి గెలుపునిచ్చున్నారు. నాకు సంతోషం ఇచ్చి గెలుపునిచ్చున్నారు. అదే మండలంలో ఉన్న నాయకులందరూ ఈరోజు ఎక్కలేని కూర్చోబెట్టారు, ఎందుకంటే ముందు మీరు కదా ఈరోజు మండలంలో ఉన్న నాయకులు మా రాజు నాయక అధ్యక్షులతో పాటు పాండు నాయక పాండు యాదవ్ గారు, మన సిగ్గులేట్ చైర్మన్ గారు, అదే వెంకటేశ్వర గారు చైర్మన్ గారు, చంద్రయ్య గారు తెలుసు మనలోకి ఎంపీటీసీ కోలమడ్ గారు, అదే చంద్రయ్య గారు మన మహేశ్వరం మాజీ సర్పంచ్ గారు, వారికి వర్ధపడ్డ అమ్మాయి యాదవ్ గారికి, అదేవిధంగా గౌరవ సర్పంచ్ కూడా నవీన్ గారు వచ్చినారు. అట్లాగే మన పొజిషన్ అయినా 2 ఏళ్ల నుండి ఒకటే ఇంటున్నా నేను, మా అక్క చెల్లెలను 1,000,000 మందిని కోటీశ్వరులు చేస్తా అంటున్నాడు. ఆ 1,000,000 మంది ఒక్కరు ఉన్నారా లేదు. లేకపోతే ఏం చెప్పాడు ఎలక్షన్ అప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు, అమ్మ మీరు ఈ నెలలో పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తాయి, ఒక్క నెల 4,000 ఇస్తారు. వచ్చినాయా? రాలేదు. ఇంకో మాట కూడా చెప్పిండు, 2,000 ఇస్తున్నాడు, మీ అత్తకు 2,000 ఇస్తున్నాడు, నేను 4,000 చేస్తా, మరి కోడలు ఎందుకు ఆలోచిస్తా, కోడలు కూడా 2,500 అన్నాడు. వచ్చినాయమ్మా 2,000? న్యూస్ కూడా లేదు కదా, న్యూస్ కూడా లేదు. కనీసం మైక్ పట్టుకుంటే కేసీఆర్ ఇప్పుడు తప్పిస్తే ఇంకోటి ఏమన్నా ఉందా? పెద్ద మనిషి ఏం చెప్తుందంటే అమ్మా, ఏమంది 100 ఒకటి మన మాటలు ఏంటంటే పిల్లలు చెడిపోతారు అంటుంది. ఇబ్బంది ఏమైందంటే ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉందంటే ఏ ముఖ్యమంత్రి నా ఉండని టీవీల దగ్గర కూర్చొని వినేవాళ్ళు. కేసీఆర్ మాట్లాడుతుందంటే మొన్న వచ్చినప్పుడు 1 రోజులకి కదా 1,000 మంది టీవీ ముందర కూర్చొని చూస్తున్నారు. ఏం మాట్లాడతారు, రాష్ట్రానికి ఏం మంచి చెప్తారు, జనాలకి ఏం మంచి చెప్తారు అని చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఈయన స్పీచ్ ఇంటే పిల్లలు వెళ్ళిపోతారని టీవీ పనిచేసి పోతున్నారు. ఎప్పుడైనా చూసినామా? పేగులు తీసి మెడలు వేసుకుంటే వాళ్ళ మాట చూసినాం. రంగారెడ్డి నుండి మన దగ్గరికి మహేశ్వరం కూడా నీళ్లు రావాలి. నీళ్ళు ఎట్లా రావాలి? చెరువులు నింపాలి, ఎక్కడెక్కడ చెరువు ఉందో చెరువులు నింపాలి, కాలువల ద్వారా నీళ్లు మన దగ్గరికి ఇబ్రాహీంపట్నం పోవాలి. ఈ ప్రాజెక్ట్ దాంట్లో దానికి సంబంధించి 2 ఏళ్ల నుండి చూస్తుంటే ఆ ప్రాజెక్ట్ మూల పడేసిందని మన కేసీఆర్ వచ్చి బయట వచ్చి మాట్లాడేది. బాబు 90 సెంటీమీటర్లు 90 టీఎంసీల వాటర్ ఇవ్వను, 45 టీఎంసీలు అంటున్నావు, మరి 90 లేకుండా 45 ఎట్లా చేస్తావు, రంగారెడ్డి నాశనం పట్టిస్తావని అడిగిండు మన కేసీఆర్ గారు. దానికి శివాలు ఎత్తి నేను ఎన్ని మాటలు మాట్లాడేది కొడంగల్ సర్పంచ్కి ఏం చెప్తాను, సర్పంచ్కి చెప్పాల్సిన వదిలేసి కేసీఆర్ తెచ్చుకుంటే జరిగింది. ఇంకొక అడుగు ముందుకేసి కేటీఆర్ గారు అంటే ఆంధ్రలో చదివిందంట, ఆంధ్రలో చదివిన తెలంగాణ సోయలని మాట్లాడతారు. ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారికి. ఖచ్చితంగా అందుకే అంటున్నా, అహంకారం ఉన్న వాళ్ళని ప్రజలు అన్ని గమనిస్తారు, కన్ను కాల్చి మాట్లాడతారు. ఇప్పటికి 2 ఏళ్ల నుండి కేసీఆర్ దేవుడు నాకుంటే, కేసీఆర్ మంచుకుంటే, కేసీఆర్ వచ్చాక 20 గంటల నీళ్ళు వచ్చాయి, కేసీఆర్ వచ్చాక రైతు బంధు వచ్చాయి, కేసీఆర్ వచ్చాకనే కళ్యాణ లక్ష్మి వచ్చాయి, కేసీఆర్ వచ్చినాకనే మన దగ్గర నీళ్ళు వచ్చాయి. అన్నారు అంతకుముందు ఎవరు పట్టించుకున్నారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కేసీఆర్ వచ్చినాకనే 2,000 పెన్షన్ వచ్చాయి, కేసీఆర్ వచ్చినాకనే గుంపులాలు పెట్టాయి. ఇవన్నీ ఒకటి
చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేసీఆర్ వచ్చినాక కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆడబిడ్డ కొడితే 13,000, కొడుకు కొడితే 12,000 ఇస్తున్నాడు. ఇవన్నీ కేసీఆర్ చేసుకుంటూ వచ్చినాయి కదా. మరి ఇప్పుడు అన్ని తీసేస్తున్నాడు. కాబట్టి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కడుగలిసి మాత్రం పెట్టారు అనేది వాస్తవం. భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ తెచ్చుకుందాం, మళ్ళీ రాష్ట్రాన్ని బాగా చేసుకుందాం. మన గ్రామానికి కావాల్సిన మీ సర్పంచ్ చెప్పినవన్నీ కూడా చేయడానికి మీతో పాటు వాళ్ళతో పాటు సమితమా మీ ముందు ఉంటుంది. మరొకసారి తెలియజేసుకుంటూ చెప్పారంటే ఆఫీసర్ బాబు జర వెళ్తాము 2,000 ఇస్తాము, కనీసం ప్రభుత్వం వచ్చినాక 2,000 చేశాడు. మళ్ళీ ఇస్తే ఖచ్చితంగా 4,000 ఇస్తున్నాయి కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి తులం బంగారం ఇస్తున్నాడు కేసీఆర్. నేనైతేనేమో కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ పెళ్లి 3 నెలలకు 4 నెలలకు ఇస్తున్నాడు, నేను కాలు కడిగేటప్పుడే ఇస్తా. ఇవన్నీ ఎన్ని మాటలు చెప్పినాడు. మన రైతులకైతే ఇప్పుడు నేను పులిమక్త పోయినా అడిగిన రైతులు వచ్చి చెప్తున్నారు, 2 సంవత్సరాలు అయిందమ్మా మాకు రైతు బంధు వస్తలేదు. కేసీఆర్ పోయినప్పుడు మాకు రైతు బంధు వేస్తలేరు. ఎందుకు వేస్తలేవు? మరి కేసీఆర్ చెప్పినట్టు కేసీఆర్ చూపించినప్పుడు అందరు రైతుల అకౌంట్ లోనే ఉన్నాయి. 10 ఏళ్ల నుండి వద్ద రైతు బంధు ఇప్పుడు ఎందుకు పడతలేదు? సగం మందికి వేయాలి, సగం మందికి ఎదురు చూడాలి. రుణమాఫీ సగం మందికి వేసి సగం మంది ఎదురు చూసింది. ఈరోజు పెన్షన్ 2-3 ఏళ్ళు కొట్టిన పెన్షన్ కూడా, రైతు బంధు 2 సార్లు కొట్టాయి. ఒకటి కాదు చెప్పుకుంటా పోతే చాలా అంతున్నాయి. ఏం చెప్పాడు? గ్యాస్ ఫ్రీ ఇస్తాను, కరెంట్ ఫ్రీ ఇస్తాను. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఒకటే చెప్తున్నాడు, నేను సగం ఏమిస్తున్నా అంటున్నాడు. మరి కేసీఆర్ 4 కిలోలు 6 కిలోలు చేసింది కదా, 6 కిలోలు చేసింది కదా. సో ఈరోజు సన్న బియ్యం ఎందుకే కలుగుతున్నామంటే 2 సంవత్సరాల నుండి మన దగ్గర రైతులందరూ కూడా దొడ్డు బియ్యం పనిచేసి సన్న బియ్యమే పండిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో పంజాబ్ ముందు బాగుంటుండే, బాగా పండిస్తాం బియ్యం అని. అట్లాంటిది మన రాష్ట్రంలో పండిస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందని కేసీఆర్ ఉన్నప్పుడు ఆలోచించాం, ఇస్తున్నాం, సంతోషం. దాంతోపాటు ఇంకా చాలా చాలా మాటలు చెప్పాడు. మా మహిళా సుధర్మలకైతే మీటింగ్ అయితే ఇప్పుడే సరిపోతుంది తప్పిస్తే ₹1 లాభం ఏంటంటే ప్రొవైడ్ చేయలేదు. వాస్తవమా కాదా ఆలోచించలేదు. చాలా వరకు చెప్తే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పిన ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి. మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది కాబట్టి తప్పని పరిస్థితులలో కేసీఆర్ గారి దగ్గరే మీటింగ్ ఉంది. ఏ మీటింగ్ అంటే పాలమూరు రంగారెడ్డి దేశంలో అన్ని యూనివర్సిటీలు కలిసి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కొరకు డిసెంబర్ 14న నోటిఫికేషన్ వెలువడిందని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ప్రొఫెసర్ లింగమూర్తి తెలియజేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీజీ కోర్సులకు గాను వెలువడిన ఈ ఎంట్రన్స్ టెస్ట్ కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. తెలుగు విద్యార్థులకు అతి చేరువలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకను ఎంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దేశంలోని అత్యంత ఉన్నత స్థాయి ప్రమాణాలతో యూనివర్సిటీ నిర్వహించబడుతుందని, అతి తక్కువ ఫీజులతో పేద విద్యార్థులకు అందుబాటులో ఈ యూనివర్సిటీని తీర్చిదిద్దామన్నారు. ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తుకు గాను చివరి తేదీ జనవరి 14 రాత్రి 11:50 వరకు సమయం కేటాయించారని అన్నారు. ఈ ఎంట్రన్స్ కు గాను ఎగ్జామ్ nta.nic.in క్యూట్ పీజీ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు సురేష్, ఏనుగంటి, ఆంజనేయులు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మేము సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక విశ్వవిద్యాలయానికి చెందినటువంటి అధ్యాపకులు ఈరోజు ఈ ప్రెస్ మీట్ డిగ్రీ అయిపోవాలి. డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్ లో కానీ విద్వాన్, భూషణ్, విషాద అనే ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి ఏ ఒక్కటి కోర్స్ చేసినా కానీ మీరు ఎంఏ హిందీకి ఎలిజిబుల్. ఎంఏ హిందీ చేస్తూ ఇంతకసారి చెప్పినట్టు స్టేట్ యూనివర్సిటీలో ఏ విధంగా అయితే స్కాలర్షిప్ వస్తుందో మనకు అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీలో సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుంది. ఎంఏ అయిపోతుంది. ఎంఏ అయిపోగానే పిహెచ్డి, ఇక్కడ పిహెచ్డి జాయిన్ అయితే కనుక పిహెచ్డి జాయిన్ అవ్వగానే ఇమీడియట్లీ ఒక క్యాండిడేట్ కి 8,000 గవర్నమెంట్ ఇస్తుంది, యూనివర్సిటీ ఇస్తుంది. ఒక క్యాండిడేట్ కి 8,000 ఇస్తుంది. అదేవిధంగా పిహెచ్డిలో జేఆర్ఎఫ్ అని ఉంటుంది. అక్కడ జేఆర్ఎఫ్ వస్తే 42,000 సెంట్రల్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఇస్తుంది. ఒక విద్యార్థికి 42,000 5 సంవత్సరాలు ఇస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలైతే ఫెలోషిప్స్ ఉన్నాయి. దానికి కూడా ఫెలోషిప్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందులో 42,000 to 45,000 వరకు ఫర్ ఇయర్ ఇస్తుంది. అసోసియేట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ TUET నోటిఫికేషన్ డిసెంబర్ 14వ తేదీ దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కలిపి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ లో పీజీకి సంబంధించినటువంటి కోర్సులు అన్నిటికి గాను నోటిఫికేషన్ ఇది. దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కలిపి ఒకటే అప్లికేషన్ ప్రొసీజరు మనకు సియుఈటి ద్వారా అందించడం జరిగింది విద్యార్థులకు. కాబట్టి సియుఈటి వెబ్సైట్ లోకి వెళ్ళి మనకు ఏ పీజీ కోర్స్ చేయాలనుకుంటున్నామో, ఏ యూనివర్సిటీ చేయాలనుకున్నా కానీ సియుఈటి వెబ్సైట్ ద్వారా వెళ్ళి మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క వివరాలు నమోదు చేసి దాంట్లో ఫిల్ చేసి జనవరి 14వ తేదీ రాత్రి 11:50 లోపల దీన్ని పూర్తి చేయాలి. ముఖ్యంగా మేము ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించుకునేది దేనికంటే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక మన తెలుగు ప్రాంతాలకు అతి దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీ, తెలంగాణకు పక్కన ఉన్నటువంటి యూనివర్సిటీ కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకని తప్పకుండా విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో లక్షల రూపాయలు వెచ్చించి కానీ మన క్వాలిటీ విద్యను పొందేటువంటి అవకాశం లేదు. కానీ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయులచే ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అత్యుత్తమైనటువంటి విద్యా బోధన అందిస్తున్నటువంటి యూనివర్సిటీ కాబట్టి తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని తక్కువ డబ్బుతోని ఎక్కువ ఉపయోగం ఉండేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక హానరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు ఈ సదుపయోగాన్ని అందించుకునే విధంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలాపూర్ చౌరస్తా వద్ద ఉన్న ఎడ్ల మల్లేష్ ముద్రాజ్ కార్యాలయంలో శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. నూతనంగా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ రాజేంద్ర నగర్ జోన్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి. భార్యను భర్త పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటనపై అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ నరసయ్య వివరాలు వెల్లడించారు. ఇందిరమ్మ కాలనీలో గత రాత్రి జరిగిన హత్యా ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వెల్లడించారు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు అడిషనల్ డీసీపీ నరసయ్య వెల్లడించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.